ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు మీకు తెలియపరుస్తున్న పిల్లరా, గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృప వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2025 సంవత్సరము మరి 5వ నెల 6వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యము, వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించును. కీర్తన గ్రంథము 78వ కీర్తన 53వ శరణం అండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. దేవుని వాక్యం సెలవుసిన రీతిలో మరి ఇశ్రాయేలు ప్రజలు దేవుని పిల్లలను మరి అరణ్యములో వారిని నడిపిస్తున్నటువంటి సందర్భంలో వారి కానాను దేశానికి వెళ్తున్నటువంటి ప్రయాణంలో దేవాది దేవుడు వారి వెంటనే ఉండి మరి వారిని ఎలాగైతే సురక్షితంగా క్షేమముగా మరి కానాను దేశానికి నడిపించారో మరి మన జీవితంలో కూడా పరమ కానానటువంటి మరి పరలోక రాజ్యం మనం కూడా మనం వెళ్ళే ప్రయాణంలో కూడా ఆయన భద్రతనిచ్చి మనకున్నటువంటి ప్రతి అవసరాలు కూడా తీర్చి ఆత్మీయ స్థితుల ముందుకు నడిపిస్తూ మరి దేవాది దేవుడు మన వెంటనే ఉండి ముందుకు నడిపిస్తున్నటువంటి గొప్ప తండ్రి. మరి ఆయన నడిపిస్తున్నటువంటి గొప్ప తండ్రి, ఒకవేళ శరీర సంబంధిగా ప్రయాణాల్లో కూడా నడిపిస్తున్నటువంటి గొప్ప తండ్రి. ఎందుకంటే నీ దేవుడిని యెహోవా నీ రాకపోకలందు నేను కాపాడని సెలవిస్తున్నటువంటి రీతిలో సెలవిస్తూ ఉంటున్నాం. కాబట్టి అనేకమైన సందర్భాల్లో మరి ప్రయాణాల్లో ఆయన కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు. ఆయన మనకు తోడుగా ఉంటూ ఉన్నారు. కాబట్టి ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్ని అరణ్యములో ఎలా నడిపించారంటే సురక్షితంగా నడిపించారంటండి. మరి దేవుని పిల్లలైనటువంటి మన జీవితాలు కూడా సురక్షితము, క్షేమము, ఆశీర్వాదము దేవుళ్ళు ఇచ్చి ఆయన ముందుకు నడిపిస్తూ ఉంటారు. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపలేసునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడా, జీవాధిపతిని తండ్రికి స్తోత్రాలు. దేవ, ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశ్రయించండి, దీవించండి. కుటుంబంలో ఉన్న ప్రతి లోటును కూడా తీర్చండి. క్షేమమును ఆశీర్వాదం మీరు దయచేయండి. దేవానికి వందనాలు తండ్రి. మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించండి తండ్రి, దీవించమని ప్రార్థించమనికి స్తోత్రాలు. సరిహద్దులు సైనికులకి మంచి ఆరుగులతో నింపండి. యవన బిడ్డలందరినీ కూడా ప్రభా మీరు రక్షించుకొని చెడు వ్యసనాల నుంచి దూరపరిచి బంధకాల నుంచి విడుదల చేసి ప్రభా నీతి మార్గంలో నడిపించుకొని ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఆరుగులతో నింపండి. తమ తమ ఉద్యోగాలు చేస్తున్నప్పుడు మీరే తోడుగా నడిపించండి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మరి నాయన యేసునికి వందనాలు ప్రభు. ఇదిగో పనికి వెళ్ళే బిడ్డలకు కూడా మంచి వంతు నింపండి. అలా చదువుకునే బిడ్డలకు తోడుగా ఉండండి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. విదేశంటువంటి బిడ్డలందరూ కూడా మంచి వంతు నింపండి. దేవా, ఇదిగో మా దేశ పాడి పంటంతా మీరు ఆశ్రయించండి ప్రభా. ఇదిగో ఈ నెలలో అనేక దిక్కులు ప్రభా మరి సభలు ఏర్పాటు చేసుకున్నారు తండ్రి. ఆశీర్వాదకరంగా మీరు జరిగించుకోండి, దీవెనికరంగా జరిగించి మంచి వాతావరణం దయచేయండి ప్రభా. ఇగో తండ్రి పంటలు కూడా ఒప్పుడు చేసుకుంటున్నారు, మంచి వాతావరణం దయచేయండి తండ్రి. చేపల చెరువులు, రేలు చెరువులు ప్రభా మరి అపరాల పంటలు, కూరగాయల పంటలు అన్నిటికీ ఫలితాలు దయచేయండి. హాస్పిటల్ రూమ్ స్వస్థపరచండి, జైలు ఉన్న బిడ్డ విడుదల చేయండి. కోర్టు గోడలు, కేసు గోడలను కూడా కొట్టివేసి రక్షణ లేని వారి రక్షణ, గృహాలు లేని వారి గృహము, వివాహం లేని బిడ్డకి వివాహము, గర్భఫలం లేని వారి గర్భఫలం, గర్భించే సుఖమైన డెలివరీ దయచేయండి తల్లి. బిడ్డకి క్షేమం దయచేయండి తండ్రికి స్తోత్రాలు. ప్రతి సేవకుడు, సేవకురాలు, వారి కుటుంబాలు, బిడ్డలను, సంఘాన్ని మీరు ఆశ్రయించి ఈ దినమంతా కూడా నీ విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకొని యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.